సార్ జనరల్‌గా చాలామంది దగ్గర పెద్దవాళ్ళ దగ్గర వింటూ ఉంటాం. మోకాళ్ళు అరిగిపోయినియి అని చెప్తుంటారు. బట్ ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుంచి కూడా అది వింటూ ఉంటున్నాం. అసలది ఎందుకొస్తుంది సార్? ఈ మోకాళ్ళు అరిగిపోవడం అనేది ఎందుకవుతుంది? మోకాళ్ళు అరగడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. సో, అంటే వాళ్ళు పడ్డారా, దెబ్బ తగిలిందా ఏంటి అని చూడాలి. ఓకే. సో, కొంతమంది పడుండొచ్చు, కొంతమంది పడకపోయిండొచ్చు. కొంతమందికి లిగమెంట్లు డ్యామేజ్ అవుతాయి. పడితే మన మోకాళ్ళ లోపల కొన్ని లిగమెంట్స్ ఉంటాయి. అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సరేనా? తర్వాత కొంతమందికి రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ అవి కూడా ఉంటాయి. కొంతమందికి ఏజ్ వల్ల అరుగుతుంది. ఓకే. కొంతమందికి బోన్స్ బాగా వీక్గా ఉంటాయి. కొంతమందికి ఏదైనా కానీ మోకాళ్ళ అరుగుదల కొన్ని ఫ్యాక్టర్స్ మీద ఉంటుంది. ఏదైనా ట్రామా, దెబ్బ తగిలిందా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఇన్ఫ్లమేషనా, ఏజ్ వల్లనా, ఇవన్నీ చూస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెబ్బ తగిలి ఏదైనా ఫ్రాక్చర్లు అయినాయి అనుకోండి, బోన్ సరిగ్గా అతుక్కోలేదు అనుకోండి, అప్పుడు అనేది మోకాలు అరుగుతూ ఉంటుంది. ఏదైనా ఫ్రాక్చర్లు అయ్యి మోకాలు సరిగ్గా అతుక్కోకపోతే అప్పుడు బోన్ అనేది సరిగ్గా అతుక్కోకపోవడం వల్ల ఈ అరగడం అనేది ఉంటుంది. తర్వాత కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. అది టీబీ అవ్వచ్చు, సెప్టిక్ ఆర్థరైటిస్ అవ్వచ్చు. ఈ మోకాల్ జాయింట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా మోకాలు అనేది అరుగుదల ఉంటుంది. కొన్నిసార్లు మనకి ఇన్ఫ్లమేషన్ అంటాం. అది గౌట్ వల్ల అవ్వచ్చు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల అవ్వచ్చు. అలాంటప్పుడు కూడా మోకాలు అరగచ్చు. సో ఇవన్నీ కారణాలు లేకుండా కొన్నిసార్లు ఏంటంటే మనకి మోకాళ్ళ లోపల ఇక్కడ కార్టిలేజ్ అనేది ఉంటుంది, మృదులాస్థి అంటాం. సో ఈ కార్టిలేజ్ ముఖ్యంగా ఈ పటెల్లా వైపు కూడా మృదులాస్థి అనేది ఉంటుంది, పటెల్లా వెనకాల కూడా. సో ఇది కనుక లైట్గా డ్యామేజ్ అయింది అనుకోండి, అప్పుడు కూడా మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తాయి. సో దాన్ని కాండ్రోమలేషియా పటెల్లా అంటాం. ఏంటంటే ఇది రుద్దుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ కార్టిలేజ్, పటెల్లా వెనకాల ఉండే కార్టిలేజ్ లైట్గా అరిగిపోతుంది. దాన్ని కాండ్రోమలేషియా పటెల్లా అంటాం. అంటే దానికి కూడా మీరు సర్జరీ చేస్తారు? కాండ్రోమలేషియా పటెల్లాకి యూజువల్లీ సర్జరీస్ ఏమి ఉండవండి. అది కార్టిలేజ్ పోతే ఎంత పోయింది, ఎక్కడ పోయింది, దీన్ని బట్టి ఉంటుంది ట్రీట్మెంట్. ఒక చిన్న ఏరియాలో పోయిందా, మొత్తం కార్టిలేజ్ డ్యామేజ్ అయిందా, ఒక పాయింట్లో కార్టిలేజ్ పోయిందా, దీన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఎక్స్రే అండ్ ఎంఆర్ఐ సరిపోతుందండి. ఎక్స్రేలో మనకి కార్టిలేజ్ లాస్ కనపడదు, ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తుంది. దానికి స్పెషల్ ఎంఆర్ఐస్ ఉంటాయి. అది పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు రకరకాల రీజన్స్ వల్ల ఇలా అవుతూ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఏజ్ వల్ల అయ్యేదానికి మీరు ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తారు? ఏజ్ వల్ల మోకాలు కంప్లీట్గా అరిగిపోయి స్టేజ్ 4లో ఉంది, ఇక లాస్ట్ ఆప్షన్ ఇనీషియల్గా ఏంటంటే టాబ్లెట్స్ ఇస్తామండి. ఓకే. సో స్టేజ్ 1లో స్టేజ్ 1లో పెద్ద పెయిన్స్ ఉండవు. వాళ్ళు ఎవరైనా పేషెంట్ మోకాలు నొప్పులతో వచ్చినప్పుడు ఇనీషియల్గా ఏంటంటే వయసు ద్వారా మోకాలు అరుగుతుంది అనుకుంటే టాబ్లెట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా టాబ్లెట్లతో తగ్గడం లేదు అనుకుంటే అప్పుడు వాళ్ళకి ఏమన్నా గుజ్జు ఇంజెక్షన్ అనేది సజెస్ట్ చేస్తాం. అది కూడా ఇప్పుడు ఇక స్టేజ్ 4లో ఉంటే అది కూడా పనిచేయదు. ఇక స్టేజ్ 4లో లిటరల్గా బోన్ రాసుకుంటుంది అనుకోండి, ఈ కార్టిలేజ్ మొత్తం పోయి బోన్ రాసుకుంటుంది అంటే ఇంకొకటే ఆప్షన్, టోటల్ని రీప్లేస్మెంట్. ఓకే. లిటరల్గా బోన్ రాసుకుంటుంది అనుకోండి, కార్టిలేజ్ మొత్తం అరిగిపోయి అప్పుడు ట్యాబ్లెట్లతో పనిచేయదు. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి కూడా ఇలా అవుతుంది అని? చిన్నపిల్లలకి ఇలా అవ్వదు. చిన్నపిల్లలకి ఎంత దారుణంగా ఏం అరిగిపోదు. చిన్నపిల్లలకి ఇలా అరగదు అన్నమాట. చిన్నపిల్లలకి అలా అరగదు. చిన్నపిల్లలకి జస్ట్ నార్మల్ నీ పెయిన్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు అంటే నార్మల్గా బ్రేక్ అయినా చిన్నపిల్లలకి అంటే ఆ ఏజ్ని బట్టి సర్జరీ చేస్తారా, ఎలాంటి వరకు ఇంకా సర్జరీ చేసేస్తారా? అలా ఉండదండి. వాళ్ళ ఏజ్ని బట్టి, ఫ్రాక్చర్ టైప్ బట్టి, ఫ్రాక్చర్ ప్యాటర్న్ బట్టి ఉంటుంది. అందరికి ఒకే ట్రీట్మెంట్ అని ఎలా ఎందుకు ఉంటుంది? అలా ఉండదు. అంటే అదే కొంతమందికి ఇంకా సర్జరీ, మరీ చిన్నపిల్లలు అయితే సర్జరీ చెయ్యరేమో కదా? చేయరండి. మరి అది వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ని ఇస్తారు డాక్టర్? చిన్నపిల్లలకి ఏమైనా ఇలా కొంచెం బ్రేక్ అయినా అంటే కొంచెం ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నారు కదా అరిగిపోవడానికి, సో ఈ ట్యాబ్లెట్స్ అయితే క్యూర్ అయిపోతుందని చెప్తున్నారా? ఇప్పుడు మీరు బోన్ బ్రేక్ అవుతుంది అన్నారు కదా, బోన్ చిన్నపిల్లలకి బ్రేక్ అయితే అది ఎక్కడ బ్రేక్ అయింది, ఎలా బ్రేక్ అయింది, దాని డిస్ప్లేస్మెంట్ ఏంటి అనే దాన్ని బట్టి ఉంటుంది. యూజువల్లీ చిన్నపిల్లలకి సర్జరీలు అనేవి అవసరం ఉండవు. వాళ్ళకి సిమెంట్ పట్టీతో జస్ట్ కన్సర్వేటివ్ ట్రీట్మెంట్తో తగ్గిపోతుంది. యూజువల్గా చిన్నపిల్లలకి సర్జరీలు, రాడ్లు వేయడం, ప్లేట్లు వేయడం ఉండదు. బట్ వేస్తాం ఎప్పుడు, దానికి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి.
అప్పుడు వేస్తాం. ఓకే. ఇప్పుడు ఈ స్టేజ్ 1, స్టేజ్ 2 అలా ఉన్నప్పుడు టాబ్లెట్స్ గానీ, ఇంజెక్షన్ గానీ ఏమన్నా ఇస్తూ ఉంటామని చెప్పారు. దాంతో పాటు ఏమన్నా డైట్ మెయింటైన్ చేయండి, లేకపోతే ఇవి అవాయిడ్ చేయండి అని అలా ఏమన్నా సజెస్ట్ చేస్తారా? బరువు ఎక్కువ ఉంటే బరువు తగ్గమని చెప్తాము. ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోమని చెప్తాము. స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయమని చెప్తాము. ఎందుకంటే స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల బోన్స్ బాగా డ్యామేజ్ అవుతాయి. ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గమని చెప్తాము. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ.